సార్ ఏంది సార్ అసలు ఇలా ప్రతిపక్షాలు పాలక పక్షాలు ఒకరి మీద ఒకరు అలుసుకోవడాలు గొడవ పెట్టుకోవడాలు నువ్వెంత అంటే నేనెంత అనుకోవడాలు. సో ఆయన కేసీఆర్ ఏమో అసెంబ్లీకే రాలేకపోయినారని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అసెంబ్లీకి రాలేకపోయినా ఈయన ఈ నల్గొండకి ఎలా వచ్చిండు, నా మీద ఎలా విమర్శలు చేస్తుండని ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చింది నేను, చావు నోట్ల తలగా పెట్టి తెలంగాణ తీసుకొస్తే నిన్నగాక మొన్న వచ్చిన ఈయన నా మీద విమర్శలు చేస్తుండేంటి, చిన్న చిన్న పగులు వస్తే దాన్ని ఎందుకు రాధాంతం చేసి ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళి చూసొస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి అని అంటున్నాడు. ఏసారి ఒకరి మీద ఒకరు ఈ విమర్శలు ఈ గోలలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే ఈ విమర్శలు, ఈ గొడవలు, పెడబొబ్బలు, ఈ అరుపులు, కావుకేకలు అన్ని కూడా ఆ ప్రధాన సమస్యని పక్కదారి పట్టించడానికే. గత 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన అనేక రకాల తప్పుల మీద ప్రజలు ఆలోచించొద్దని, ప్రజలు దాని నిరసన తెలిపొద్దని, లేకపోతే వీళ్ళ తప్పుల గురించి ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చ జరగొద్దనే ఉద్దేశంతో, చర్చ ఉండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ అమలు గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు, నిరసనలు జరుపుతారు, విమర్శలని పక్కదారి పట్టేయడానికి చేస్తున్నటువంటి ఒక ఆట, ఒక నాటకం తప్ప ఈ వాస్తవం అయితే మాకు ఏం కనపడతలేదు. ఒక డైవర్షన్ స్కీమ్ అంటాం మనం. ఇప్పుడు ఇద్దరు డైవర్షన్ చేస్తున్నారంట సార్. అంతే మరి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో మా తప్పులు చూపియొద్దని వాళ్ళు ముందు అరుస్తున్నారు, వీళ్ళేమో 6 గ్యారెంటీలు ఇవ్వలేక వీళ్ళు వాళ్ళ మీద బుట్టగలుగుతారు, ఒకరి మీద ఒకరు చదువుకుంటారు. ఇప్పుడు మన ఊర్లలో సామెత ఉంటది, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టే ఉన్నది. అసలు దొంగలు ఎవరు? వీళ్ళే కదా. ఈ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు వీళ్ళు గత 9.5 సంవత్సరాలు వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద, సుందీర్ఘ, అన్నారం ఇటువంటి ప్రాజెక్టుల మీద, లేకపోతే కృష్ణానది జలాల మీద, లేకపోతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంకా అనేక రకాల, అది దళిత బంధు అయినా, బహుజన్ బీసీ బంధు అయినా, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ స్కీముల ద్వారా మేకల గొర్రెల మీద కూడా మనం చూస్తున్నాం. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయని మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అంటే వీటన్నిటినీ ఒక్కొక్కటిగా పక్కదారి పట్టేయడానికి మెగా కృష్ణారెడ్డి నీ అవినీతి, అక్రమాలు, దోపిడీ, ఈ లంచగొండి విధానం ఎవరు పట్టించుకోవద్దని, రామేశ్వరరావుని పట్టించుకోవాలి. అట్లనే అనేక రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అది రాజపుష్ప కావచ్చు, ఫీనిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే అనేక రకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి ఏవైతే కొన్ని 100 ఎకరాల, 1000 ఎకరాల భూములను కాజేసిందో, వక్బోర్డ్ భూములు కావచ్చు, సర్పగాజ్ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, లేకపోతే ఎండోర్మెంట్ భూములు కావచ్చు, పైగా భూములు కావచ్చు, కాంతిశీకుల భూములు కావచ్చు, ఇట్లా కొన్ని 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు ఏదైతే కాజేసిందో, దారాదత్తం చేసిందో, వీటన్నిటి మీద ఎక్కడ చర్చ జరగవద్దు, వీటి గురించి ఎవరు మాట్లాడుకోవద్దు. వాళ్ళ 100,000 కోట్ల రూపాయల యొక్క దోపిడీని ప్రజలు మర్చిపోయేటట్టుగా చేయాలంటే, ప్రజలు దాన్ని ఆలోచించకుండా చేయాలంటే ఏం చేయాలి? పాలకపక్షం మీద బురద చల్లాలి. పాలకపక్షం ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద పాలకపక్షం. వీరిద్దరు తన్నుకున్నట్టు. వాస్తవంగా వీరిద్దరు తన్నుకుంటలేరు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి, వీరిద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ పని బయటికి కనపడంగా కనుక్కుంటారు కానీ మరి రోజు రాత్రి మాట్లాడుకుంటలేరా, ఫోన్లలో మాట్లాడుకుంటలేరా, కలిసి టిఫిన్లు, బీర్లు, బిర్యానీ తింటలేరా, తాగుతలేరా, అన్నీ చేస్తున్నారు. ప్రజలు మాత్రం మళ్ళాంటి వాళ్ళు పిచ్చోళమయ్యి అవి వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు అరుచుకుంటారు, వాళ్ళు ఇంకేమో చేస్తారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమైనా నిజంగా నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి ఉన్నారా? పాలకపక్షం మీద ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం మీద పాలకపక్షం లేదు. వాళ్ళు అనవసరం, వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మనకేం అర్థం కాక మనకి టైం పాస్ కోసం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళల్లో ఎక్కడైనా ఇప్పుడు దాదాపు 70 రోజులు గడిచిపోయింది. వాళ్ళ ఈ అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ
లేకపోతే భూములను కాజేసిన దాని మీద కానీ ఎక్కడైనా విచారణ చేస్తున్నారా? వాళ్ళేమంటున్నారు, ఇప్పుడే వచ్చిన పిల్ల ఇంక ఇప్పుడే అమలు అవుతుంది, టైం పడుతుంది అంటున్నారు. నీ 6 గ్యారెంటీల గురించి మేము అడుగుతలేము. నీ గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కటైనా బెల్ట్ షాపులు తీసేయడానికి ఏం అవసరం? 6 నెలలు ఎందుకు, 3 నెలలు ఎందుకు కావాలన్నా? బెల్ట్ షాపులను మూసేయడానికి, నిషేధించడానికి ఏం కావాలా? ప్రజల ఆరోగ్యం మంచి కోసం ఎప్పుడైనా చేయొచ్చు. దానికి ఏమైనా పెద్ద ప్రణాళిక రూపకల్పన జరగాలన్నా? డబ్బులు ఖర్చు అయ్యే పని అయితే కాదు కదా. నిజంగానే దీంట్లో ఒక 100 కోట్ల అవసరం, 500 కోట్ల అవసరం, 1000 కోట్ల అవసరం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే చూసుకుని కూర్చుకోవాలి అనేది ఏం లేదు కదా. మేడిగడ్డ మీద విచారణ చేయాలి. నువ్వు ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిపోయిండ్రు. నువ్వు ఆ డ్యామ్ గురించి, డ్యామ్ సేఫ్టీ గురించి, జరిగినటువంటి నష్టాన్ని గురించి వెలికి తీయడానికి ఈ ఇంజనీర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిపోరు. విజిలెన్స్, సిబిఐనో ఇంకోటి మంత్రులు, ముఖ్యమంత్రులు పోయి ఎక్కడ పోయి నన్ను చూడు, నా అందం చూడని ఆడబోయి ఏదో చేసి వచ్చింది. కానీ వాస్తవంగా అది ఎవరు చేయాలి, ఎవరు విచారణ చేయాలి? అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే దీంట్లో కిషన్ రెడ్డి కూడా చెప్పాలి కదా బీజేపీ వాళ్ళకి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇది మా చేతిలో లేని పని అంటున్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాస్తే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, లేకపోతే మనకి ఒకవేళ మన భారతదేశ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరిపోదు అనుకుంటే వరల్డ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా మనకంటే ఇంతకంటే పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మాణమైన దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఇట్లా కుంగిపోయినవి ఉన్నాయి, కూలిపోయినవి ఉన్నాయి, మనకి మొత్తంగా కొట్టుకపోయినవి కూడా ఉన్నాయి. డ్యాములు కొట్టుకపోయినవి కూడా ఉన్నాయి. వేరే దేశాల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. నువ్వు వారికి ఆ దేశాలకి లెటర్ రాయి. ఇప్పుడు మనకు ఒక విజ్ఞానం పరిజ్ఞానం లేదనుకుంటే మనం బయటికి తెచ్చుకుంటారేమా? ఐటీ రంగాన్ని మన దగ్గర ఇంకా డెవలప్ కాలేదంటే బయటికి తెచ్చుకుంటలేమా? ఇవాళ భారతదేశంలో మన టూత్ పేస్ట్ల కాంచి, బ్రష్ల కాంచి, కాంచుల కాంచి, కూర్చుల కాంచి, సుప్పాల కాంచి మన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటలేమా? ఎందుకు చేసుకుంటున్నాం? మన ప్రయోజనం కోసం చేసుకుంటాను, మన అవసరం కోసం చేసుకుంటాం. అట్లనే మనకి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన దేశంలో సరిపోదు అనుకుంటే విదేశాలకు లెటర్ రాయండి. ముందు మన దేశానికి రాలే కదా సార్, రాయలే ఇప్పటి వరకు, ఇప్పటిదాకా రాలేదా? ఏమంటున్నారు కిషన్ రెడ్డి, అధికారంలో ఉన్న పార్టీ రాసి మా పార్టీకి ఇస్తే మేము దాన్ని చేస్తామంటున్నారు. పార్టీలకు ఇయ్యరమ్మా, ప్రభుత్వాలకు. అదే ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వం రాసి ఇస్తే మేము చేస్తామంటున్నారు. అవును, ఈ ప్రభుత్వం వెంటనే పెద్ద మనసుతోటో, లేకపోతే విజ్ఞతతోటో, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలన్నీ దృష్టికోనో నువ్వు రాయాలి కదా. దాన్ని ఎండబెడతా, దాన్ని ఏమైనా ఎగ్జిబిషన్ అదేమన్నా పోయి చూసి రావడానికి? ఎగ్జిబిషన్ కాదు కదా, అది మ్యూజియం కాదు కదా. కోహినూరు వజ్రంని మ్యూజియంలో పెట్టినట్టు అదేమన్నా కోహినూరు వజ్రమా? అంటే ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని అందరం కలిసి పోయి అక్కడ ఏం తప్పులు జరిగినాయో చూపిస్తున్నాం, మేము మ్యూజియం లాగా చూపించలేదు, అందరినీ రమ్మన్నాం, వీళ్ళే రాలేదు అని చెప్తున్నారు. మీరు పోయి చూసి ఏం చేస్తున్నారమ్మా? ఏం తెలుసు? అనవసరంగా డబ్బులు వేస్ట్. కానీ వీళ్ళంతా పోవడం వల్ల 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పోలీస్ బందోబస్తు, పోవడానికి ఖర్చు, ఒక దినం అంతా వేతనము, మీడియా అంతా ఆ రోజు బ్రేకింగ్లు, లేకపోతే స్క్రోలింగ్లు, లేకపోతే కంటిన్యూగా లైవ్లు ఇవ్వడం. ఇంత అవసరమా? వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్. మనం పోయి కొండంతో వెతికిన పట్టినట్టే ఉంటుంది. వీళ్ళు పోయి చూసిండ్రు, మనం ఏం తెలుసు, ఏం తెలుస్తావు నువ్వు, ఏం తీర్చగలుగుతావు? పలిగిందా? 2023 అక్టోబర్ 21 నాడు పలిగింది, పలుగుడు వచ్చింది. ఆ రోజు నుంచి మనం చూస్తా ఉన్నాం. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎంత దాదాపుగా 6 నెలలుగా వస్తుంది. 6 నెలల నుంచి పత్రికలో చూస్తాము, మీడియాలో చూస్తాము, అన్నిట్లో చూస్తాం కదా. కొత్త రోజు చూపించేది ఏముంది? కాబట్టి ఈ అనవసరమైనటువంటి కాలయాపన కార్యక్రమాలు వద్దు. ఇదంతా కూడా కాలయాపన చేయడానికి కోసం చేస్తున్నారు. ఇది ఒక కుట్రల భాగంగా చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసే ప్రజల్ని పిచ్చోడు చేస్తారు. ఇద్దరే కాదు, బీజేపీ తక్కువనా? అందరు కలిసే ఉన్నారు.
బీజేపీ మొన్నటిదాకా ఏమన్నది, కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం అన్నది. ఏం చేస్తున్నావు? అవినీతి ప్రాజెక్ట్ అన్నావు, ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నావు. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? కేంద్రం ఏం చేయలేదు. 70 రోజుల పైన నీ ప్రభుత్వం వచ్చి వీలేదు లేరు. ఎందుకు ఈ అనవసరమైనటువంటి బాగాడంబరం? మంత్రులు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు చేసే పని కాదు ఇది. ఈవెన్ ఇంజనీర్లు చేసే పని కూడా కాదు ఇది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, అనేక డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేయాల్సిన పరిస్థితి. ఎర్త్క్వేక్ వాళ్ళు చేయాలి, జియోలాజికల్ సర్వే వాళ్ళు చేయాలి, ల్యాండ్ యొక్క పరిశోధన చేసి ల్యాండ్ యొక్క స్ట్రెంగ్త్ని చెప్పేవాళ్ళు చేయాలి. నీళ్ళ యొక్క ఎంతైతే దూకుడుగా వస్తుందో దాన్ని కూడా చూసి పరిశోధన చేసి చెప్పేవాళ్ళు కావాలి.